బంధువులారా, ఇది 24వ రోజు కార్యక్రమం ఉదయం ముగిసింది. బిడ్డను కనక ముందు ఆ బిడ్డ తల్లి కడుపులో ఉంటుంది. తల్లి బిడ్డ వేరుగా ఉండవు, కానీ కన్న తర్వాత ఆ బిడ్డ వేరవుతుంది. తల్లి తింటే బిడ్డ తిన్నట్టు కాదు. అప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ సృష్టి చేయకముందు అది భగవంతుడిలో ఉంది. ప్రళయ సమయంలో పరమాణు రూపంలో ఈ సృష్టి మొత్తము భగవంతుని లోపల ఉంది. చేసిన తర్వాత భగవంతుని బయట, అంటే సృష్టి ప్రత్యక్షమవుతుంది. అప్పుడు పరోక్షంగా, అప్పుడు భగవంతుల్లో ఉంది. ఇప్పుడు సృష్టి జరిగిన తర్వాత భగవంతునితో లేదా? తల్లి బిడ్డను కన్న తర్వాత తల్లి వేరు, బిడ్డ వేరయ్యింది. ఇప్పుడు సృష్టి వేరు, సృష్టికర్త వేరుగా ఉన్నారా? చెప్పండి. అలా ఉన్నారని అనుకుంటున్నారు అందరూ. అందుకే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, దూరంగా ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, ఇక్కడైతే లేడు అనుకొని తిరుగుతున్నారు అందరూ కూడా. ఇక ఈ ఫ్రీ బస్సులు వచ్చాకైతే ఒకటే తిరగడం. కాబట్టి సృష్టి భగవంతుడు కింద మీద పైన లోపల పక్కల అంతటా ఉన్నాడని వేద శాస్త్రాలు బోలెడు మంత్రాలు ఉన్నాయి. భగవద్గీతలో కూడా ఉంది. సర్వతః పాణిపాదం సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వ ఆవృత్య తిష్టతి. మొత్తం ఆవరించి ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. కాబట్టి నువ్వు భగవంతుడిని వదిలేసిన నిన్ను భగవంతుడు వదలడు. పోలీసులను దొంగ తప్పించుకోవచ్చు, కానీ దొంగను మాత్రం పోలీసులు వదలరు. కాబట్టి ఈ సత్యము మనకు పరిపూర్ణంగా అర్థమైనప్పుడు ఒక మనశ్శాంతి. ఎక్కడ తిరగాలనిపించదు, ఎక్కడ పోవాలని ఏమీ లేదు. మామూలు ఏదైనా చెట్లు చేమలు చూడడానికి పోవచ్చు, కానీ అక్కడే దేవుడు ఉన్నాడు అనే భ్రమలో ఉంటే మాత్రం తిరుగుతూనే ఉండాలిగా. అది గుండ్రాయ బొంగరం తిరిగినట్టు తిరుగుతూ ఉండాలి. అంటే చాలామంది నాకు చాలా బాధ వేస్తూ ఉంటుంది. భక్తి శ్రద్ధ ఎంతో ప్రేమతోటి దేవుడు అని వెళతారు ఎక్కడెక్కడికో. అక్కడ ఏముంటుంది? అందరూ అలాగే వస్తారు, వందల మంది, వేల మంది, లక్షల మంది. అక్కడ ప్లేస్ ఉండదు. ఇక్కడ మనకి ఏదో దేవుని దయ వల్ల మనం 30-40 మంది చక్కగా చేసుకున్నాం. ఇక్కడ 500 మంది వచ్చారనుకోండి, మళ్ళీ కథ మారిపోతున్నారు. హరికథ పోయి బుర్రకథ మొదలవుతుంది. కాబట్టి వేల మంది వచ్చేసిన తర్వాత ఈరోజు పుణ్యప్రదమైన రోజు, ఈరోజే మనకు శుభము, ఈరోజే మంచి జరుగుతుంది అని పిచ్చితోటి, అంటే పిచ్చి మా పండితులు ఎక్కిస్తారంటే పోతారు. ఆ జనాలు తోసుకుంటూ ఉంటారు. తిండి ఉండదు, తిప్పలు ఉండదు, దర్శనం కాదు, ఎన్నో ఇబ్బందులు పడతారు. చివరికి తొక్కిసలాటలో వందల మంది చనిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయ్యప్ప శబరిమలే కావచ్చు, తిరుపతిలో జరిగింది, పుష్కరాలు అప్పుడేదో జరిగింది, మళ్ళీ వస్తున్నాయి పుష్కరాలు. కాబట్టి మనము పుణ్యము రావాలి అంటే ధర్మ కార్యాలు చెయ్యాలమ్మ. ఊరికి అట్లా పోయేసి గంట కొట్టేసి చెప్పలు వాయించుకుంటే పుణ్యం రాదు. మనం కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని ధర్మ కార్యాలకు వాడాలి. సరే, ధనము లేదు, సేవ చెయ్యి, 4 మంచి మాటలు చెప్పుకొని, 4 మంచి మాటలు. కష్టాల్లో ఉన్నప్పుడు, సరే అమ్మా ఏం కాదమ్మా, బాగవుతుందమ్మా, నీ మనసు ఎందుకు ఎట్లా బాధపడుతున్నావు, నీ కొడుకు వస్తాడమ్మా, ఆరోగ్యం బాగైపోయి, ఏమో 4 మంచి మాటలు చెప్పొచ్చు. అది కూడా చేతగా ఇంకా అక్కడ చెప్పి కాపురాల్లో నిప్పులు పోసేవాళ్ళు ఏం తక్కువ లేదు. బట్టి మంచి మాటలతో పుణ్యం సంపాదించుకోవచ్చు. పైసలు ఏం పని చెప్తున్నాను, సేవ చేసి సంపాదించుకోవచ్చు. ఏది కాకపోతే వచ్చి కూర్చొని ఊరికి అటెండ్ ఇస్తే పాస్. మొత్తము స్కూల్ తెరిచినన్ని రోజులు సెలవు పెట్టకుండా ఏ విద్యార్థి అయితే ప్రతిరోజు స్కూల్కి వస్తాడో అతన్ని ప్రమోటెడ్ అంటారు. 100% అటెండెన్స్ ఉంది. వాడు చదువు వంటపట్టకపోతే స్కూల్ పట్ల శ్రద్ధతోటి వస్తున్నాడు కాబట్టి ప్రమోటెడ్ అని అతను పాస్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ భగవంతుడు కూడా అన్నీ చూస్తూ ఉంటాడు. నాకు లేదు, నేను ఇవ్వలేను, నాకు కాదు అంటున్నారు అందరూ కూడా. కానీ ఇంకా వేరే పనులైనా చేస్తున్నావు, నీకు సాధనైన పనులు చేస్తున్నా అంటే అది లేదు, ఇది లేదు. రెంటికి చెడ్డ రేవడి అంటారు. అలాగే ఒక కుమ్మరి కుండ చేస్తాడు. కుమ్మరి మట్టి తెచ్చేది కుమ్మరే, కుండ చేసేది కుమ్మరే. కుమ్మరి వేరు, కుండ వేరా? రెండు ఒకటేనా? చెప్పండి. కుమ్మరి వేరే ఉంటాడు, కుండను అమ్మేస్తాడు. రెండు ఒకటైతే ఎట్లా అమ్మేస్తాడు?
అట్లాగా ఈ సృష్టి ఉంది, సృష్టికర్త ఉన్నాడు. కుమ్మరి కుండ చేసి కుండలో కుమ్మరి లేడు, కుమ్మరిలో కుండ లేదు. కానీ ఈ సృష్టిలో సృష్టికర్త ఉన్నాడు, సృష్టికర్తలో సృష్టి ఉంది. రెండు విడివిడిగా లేవు, కలిసిపోయి ఉన్నాయి. ఇది ఈ సత్యం అర్థం కావాలి. బట్ ఈ కుమ్మరి కుండను చేసి దూరంగా పెడతారు. కానీ భగవంతుడు సృష్టి చేసి సృష్టితో పాటే అణువణువునా వ్యాపించి ఉన్నాడట. కాబట్టి సృష్టికర్త సృష్టి రెండు కలిసే ఉన్నాయి. కాబట్టి సృష్టి ఏమో సాకారము, సృష్టికర్త నిరాకారం, వేరువేరుగా లేదు. తల్లి కని బిడ్డను పక్కన పెడుతుంది, లోపల పని చేసుకుంటుంది. తల్లి వేరు, బిడ్డ వేరు. కానీ ఇక్కడ అట్లా కుదరదు. ఆత్మ పరమాత్మ రెండు కలిసే ఉన్నాయి. వదిలించుకున్న వదలడు దేవుడు. అందుకే దుర్మార్గులు, పాపాత్ములు, తప్పులు చేసిన వాళ్ళను వదిలిపెట్టాడు, పుణ్యాత్ములను కూడా వదిలిపెట్టాడు. కాకపోతే లెక్క ప్రకారమే శిక్ష వేస్తాడు. ఒక వ్యక్తి 90 పుణ్యాలు చేశాడు. పుణ్యాత్ముడికి 90, ఒక 10 పాపాలు చేస్తే, బా నా భక్తుడు 90 పుణ్యాలు చేశాడు, ఈ 10 పాపాలు పుల్లే వదిలేద్దాం. 90 పుణ్యాలు చేశాడు కదా నా కోసం, ఇప్పటివన్నీ వదిలిపెట్టాడట భగవాన్. ఒక వ్యక్తి 90 పాపాలు చేశాడు, 10 పుణ్య కార్యక్రమాలు చేశాడు అనుకోండి. అప్పుడేం చేస్తాడు? ఆ పుణ్యాలకు తప్పకుండా ఫలాన్ని ఇస్తాడు తప్ప 90 పాపాలు చేశాడని 10 పుణ్యాలను వదిలిపెట్టాడు. కాబట్టి భగవంతుడు పక్షపాతము లేకుండా వ్యవహరిస్తాడు అని చెప్తూ ఉంటారు. కాబట్టి మనం చూస్తాం, మహాపురుషులు ఉంటారు, పాపం జీవితం అంతా పరోపకారం. కానీ వాళ్ళు చనిపోయేటప్పుడు బాధలు పడి, క్యాన్సర్ వచ్చి, విషాహారం వల్ల రకరకాలైనటువంటి చావులు మహాపురుషులకే వచ్చాయి. అదేమిటంటే వాడు ఎంత మంచి పనులు చేస్తే ఇలాంటి చావు ఎందుకు వచ్చింది అంటే 90% పుణ్యం చేశారు, 10% పాపం ఎక్కడిదో ఏ జన్మదో మనకు తెలియదు. అది అనుభవించవలసిందే కదా. ఎవరైనా అనుభవించక తప్పదు. రాముడికైనా తప్పదు, కృష్ణుడికైనా, మనకైనా తప్పదు. కాబట్టి మనము అది తెలుసుకొని పుణ్యానికి ఫలితం సుఖము, పాపానికి ఫలితం దుఃఖము, ఎప్పటికైనా తప్పదు అని తెలుసుకొని సాధ్యమైనంత వరకు మనము ధర్మ కార్యాలు, పుణ్యకార్యాలు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇదే స్ఫూర్తి. మనం ఇక్కడ కార్యక్రమంలో వస్తున్నాం, వెళుతున్నాం అంటే స్ఫూర్తి అనేది కావాలి, ఒక ప్రేరణ అనేది పొందాలి. మన జీవితంలో ఎక్కడున్నా సరే పిచ్చి మాటలు, పనికి మాలిన మాటలు, సులు కబుర్లు చాలా చోట్ల చెప్తుంటారు. అక్కడికి పోకూడదు. పోయామనుకోండి చిల్లు పెట్టి వినకూడదు. కర్మ కొద్ది చెవిలో పడ్డాయనుకోండి దులిపేసుకోవాలి, గుర్తుపెట్టుకోకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మంచి మాటలు దొరకడం కష్టము, గుర్తు ఉండడం కూడా కష్టమే. ఒక మాయ. చూడండి, చెడ్డ మాటలు మాత్రం భలే గుర్తుంటాయి. అది జీవితాంతం గుర్తుంటాయి. ఇట్లా మనసులో ఇట్లా ముళ్ళలాగా అవి పొడుస్తూ ఉంటాయి. కాబట్టి మనం అందరం కూడా మంచి మాటలు ఎవరు గుర్తు పెట్టుకుంటారో వాళ్ళు పాజిటివ్ మైండ్ అన్నమాట. చెడ్డ మాటలే గుర్తుంటాయి, నీకు చెడు దృశ్యాలే గుర్తుంటాయి, చెడు పనులే గుర్తుంటాయి అంటే మీ మైండ్ నెగిటివ్ అని అర్థం. కాబట్టి మనం మంచినే వెంట తీసుకొని పోవాలి. కుమారింటికి పోతే మన్ను అంటుతుంది, కంసాలింటికి పోతే బంగారం అంటదండి. ఎందుకంటే అది విలువైంది. మరి అలాంటిదే బాగానే ఉండేది. అందరూ కంసాలింటికి క్యూ కట్టేవాడు. కాబట్టి మంచి మాటలు విన్నప్పటికీ అవి మనసుకు ఎక్కడం చాలా కఠినము. చెడ్డ మాటలు మన ప్రత్యేకంగా ప్రయత్నము చేసి వినకపోయినా సరే గుర్తుండిపోతాయి. అదేంటో మరి మాయ, అదే అవిద్య మాయ అని చెప్పారు. కాబట్టి మనం అందరం కూడా బుద్ధిని శుద్ధి చేసుకొని పాజిటివ్గా మార్చుకుంటే జీవితంలో సుఖపడతాము. మరి